హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం డాటా టైప్స్ గురించి తెలుసుకుందాము. సో డాటా టైప్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ మెమొరీలో మనం ఏ రకమైన డాటా స్టోర్ చేస్తామో తెలియజేసేదాన్ని డాటా టైప్ అంటాము. అంటే పర్టికులర్ మెమొరీలో ఏ రకమైన డాటా అంటే ఉదాహరణకి మనం ఒక ల్యాండ్ కొనుక్కుందాం అనుకున్నాం. ఎక్కడన్నా ఒక ల్యాండ్ కొనుక్కున్నాను. సో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మనం ఈ ల్యాండ్ ఏ పర్పస్లో కొన్నాము అని మనం అక్కడ డిక్లేర్ చేయాలి. అంటే ఈ ల్యాండ్ నేను అగ్రికల్చర్ కోసం కొన్నానా, లేదా ఈ ల్యాండ్ నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం కొన్నానా, లేదా ఈ ల్యాండ్ నేను ఒక ఇండస్ట్రీ కోసం కొన్నానా, ఏ పర్పస్ మీద ఈ ల్యాండ్ కొంటున్నానని నేను రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే డిక్లేర్ చేస్తాను. అదే విధంగా మనం కంప్యూటర్లో సి లాంగ్వేజ్లో కొంత మెమొరీ తీసుకున్నాము. సి లాంగ్వేజ్ చూసి మన కంప్యూటర్లో కొంత మెమొరీ తీసుకున్నాము. ఈ మెమొరీలో ఫర్ ఎగ్జాంపుల్ దీని పేరు ఏ అనుకుందాము. ఈ మెమొరీ పేరు ఈ ఏలో నేను ఏ రకమైన డేటా స్టోర్ చేస్తాను అంటే న్యూమరిక్ డేటా స్టోర్ చేస్తానా, లేదా టెక్స్ట్ డేటా స్టోర్ చేస్తానా, లేదా ఇంకా ఆల్ఫా న్యూమరిక్ డేటా స్టోర్ చేస్తానా, లేకపోతే వీడియో స్టోర్ చేస్తానా, ఏ రకమైన డేటా స్టోర్ చేస్తానో తెలియజేసేదాన్ని మనం డాటా టైప్ అంటాము. అంటే which type of data we can store in that particular memory is indicated by data type. Okay, so ఇక్కడ ఈ సి లాంగ్వేజ్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటా టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే నెంబర్ 1 ప్రీ డిఫైన్డ్, నెంబర్ 2 డిరైవ్డ్, నెంబర్ 3 యూజర్ డిఫైన్డ్. ఓకేనా? సో ప్రీ డిఫైన్డ్ లేదా వీటిని ప్రిమిటివ్ డేటా టైప్స్ అని కూడా అంటాము. సో ఈ ప్రీ డిఫైన్డ్ ఆర్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటి అంటే బేసిక్ డేటా టైప్స్. ఇవేంటంటే ఆల్రెడీ సి లాంగ్వేజ్లో ఎవరైతే సి డెవలప్ చేశారో వాళ్ళు డిజైన్ చేసినటువంటి డేటా టైప్స్ మనం ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటాము. ఉదాహరణకి ఇందులో మనకి ఇంటీజర్ అని, లాంగ్ అని, సో ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ వస్తాయి. వాటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా మళ్ళీ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నెక్స్ట్ డిరైవ్డ్ అంటే ఏంటంటే ఈ ప్రీ డిఫైన్డ్ బేస్ చేసుకొని మనం ఏవైతే మన ఓన్గా క్రియేట్ చేయగలుగుతామో వాటిని డిరైవ్డ్ అంటాము. ఇందులో వచ్చేసి మనకి అరేస్, పాయింటర్స్, ఫంక్షన్స్, సో ఇవి వచ్చేసి మనకి డిరైవ్డ్ కిందికి వస్తాయి. నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ అంటే మన ఓన్గా మనం ఏవైనా డేటా టైప్స్ని క్రియేట్ చేస్తే వాటిని యూజర్ డిఫైన్డ్ అంటాము. సో యూజర్ డిఫైన్డ్లోకి వచ్చేసి మెయిన్గా స్ట్రక్చర్స్, యూనియన్స్ ఇటువంటివన్నీ కూడా మనకి దేని కిందికి వస్తాయి? యూజర్ డిఫైన్డ్ కిందికి వస్తాయి. సో ఇప్పుడు మనం ప్రీ డిఫైన్డ్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. సో ప్రీ డిఫైన్డ్ అంటే ఏంటి, వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా ఎవరు డిసైడ్ చేశారు? ఎవరైతే సి డెవలప్ చేశారో వాళ్ళు డిసైడ్ చేశారు. అటువంటి వాటిని ప్రీ డిఫైన్డ్ అంటాము. ఓకే, సో ప్రీ డిఫైన్డ్ గురించి మళ్ళీ ఇప్పుడు క్లియర్గా చూద్దాము. సో మనం మొన్న ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్పుకున్నాము. ఒకసారి ఆ ప్రోగ్రామ్ బేస్ చేసుకొని వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఒకసారి చూస్తే ఆ ప్రోగ్రామ్ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్ void main integer p, t, r, i clr scar printf enter p, t, r values, తర్వాత scanf %d address of p, address of t, address of r. So next I equals to p into t into r by 100. తర్వాత printf interest is %d, i. సో ఈ ప్రోగ్రామ్ మనం రన్ చేసినప్పుడు మనకి
మొన్న గమనించినట్టయితే ఒక చిన్న వాల్యూస్ ఇస్తే వచ్చింది అవుట్పుట్, పెద్ద వాల్యూ ఇస్తే రాలేదు. సో ఇది చూద్దాం, ఎలా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ p, t, r వాల్యూస్. సో ఇక్కడ చూడండి, ఎంటర్ p, t, r వాల్యూస్ అన్నప్పుడు 2003 ఇచ్చాను. సో నాకు ఆన్సర్ ఏమొచ్చింది, ఇంట్రెస్ట్ ఈజ్ 180 వచ్చింది. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ మళ్ళా సేమ్ ప్రోగ్రామ్ రన్ చేశాను. $5,003 ఇచ్చాను. సో అప్పుడు నాకు ఆన్సర్ ఏదో రాంగ్ ఆన్సర్ వచ్చింది. సో రీజన్ ఏంటి ఇప్పుడు ఒకసారి చూద్దాము. సంథింగ్ ఏదో వస్తుంది, ఎందుకు రీజన్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది ఒకసారి ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ చూడండి, మనకి ప్రీ డిఫైన్లో ఫస్ట్ డేటా టైప్ వచ్చేసి మనకి ఇంటీజర్. ప్రీ డిఫైన్లో మనం ఫస్ట్ వాడే డేటా టైప్ వచ్చేసి ఏంటి, మ్యాక్సిమం యూజ్ చేసే డేటా టైప్ ఇంటీజర్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే స్టోర్స్ నెంబర్స్ వితౌట్ ఫ్రాక్షనల్ పాయింట్స్ ఆర్ డెసిమల్ పాయింట్స్, వితౌట్ డెసిమల్ పాయింట్స్. ఓకే, సో ఇంటీజర్ని దేనికోసం యూజ్ చేస్తాము, నెంబర్స్ని స్టోర్ చేయడానికి, ఎటువంటి డెసిమల్ పాయింట్స్ లేకుండా ఉండేటువంటి నెంబర్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము. సో మరి దీనికి సైజ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంటీజర్ p అన్నాను. ఇంటీజర్ p అన్నప్పుడు మరి నాకు కంప్యూటర్లో మెమొరీ రావాలి కదా. సో p కోసం ఇక్కడ మనకి మెమొరీ అలాట్ అయింది, అదేవిధంగా t కోసం కూడా మెమొరీ అలాట్ అయింది, అదేవిధంగా r కోసం కూడా మెమొరీ అలాట్ అయింది, అదేవిధంగా i కోసం కూడా మనకి మెమొరీ అలాట్ అయింది. మరి మెమొరీ అలాట్ అయింది అంటున్నాం, మరి ఎంత మెమొరీ అలాట్ అవుతుంది, 1 GB అలాట్ అవుతుందా, 1 MB అలాట్ అవుతుందా, 1 byte అవుతుందా, ఎంత మెమొరీ అలాట్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనం ఇంటీజర్ అన్నామో ఈ ఇంటీజర్ కోసం ఒక్కొక్క దానికి 2 bytes మెమొరీ అలాట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇంటీజర్ p అన్నాం, pకి ఎంత మెమొరీ అలాట్ అయింది, 2 bytes మెమొరీ అలాట్ అయింది. t కోసం కూడా 2 bytes మెమొరీ అలాట్ అవుతుంది, r కోసం కూడా 2 bytes మెమొరీ అలాట్ అవుతుంది, i కోసం కూడా 2 bytes మెమొరీ అలాట్ అవుతుంది. అంటే ఒక ఇంటీజర్ వేరియబుల్కి 2 bytes మెమొరీ అలాట్ అవుతుంది. సో 2 bytes అంటే ఎంత అంటే 16 bits, ఎంత 2 bytes మెమొరీ అలాట్ అవుతుంది. సో అంటే 16 bits మెమొరీ అలాట్ అవుతుంది. సో ఈ 16 bits మెమొరీ అలాట్ అయినప్పుడు ఆ 16 bitsలో మనం ఎంత వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు అంటే మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి ఎందుకు అంటే -32,768 నుంచి 32,767 వరకు మాత్రం మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా, అంటే ఈ 2 bytes అన్నాం కదా, 2 bytes అంటే ఎంత 16 bits, 2 bytes అంటే 16 bits. ఈ 16 bitsలో 1 byte మనకి సైన్ కోసం పోతుంది, రిమైనింగ్ 15 bitsలో మనం వాల్యూని స్టోర్ చేసుకుంటాము. సో 15 bitsలో మనం స్టోర్ చేయగలిగే మ్యాక్సిమం వాల్యూ ఎంత 32,767. సో ఇంతకంటే పెద్ద వాల్యూని మనం ఇందులో స్టోర్ చేయలేము. ఓకే, సో ఇక్కడ చూడండి నెక్స్ట్ మరి ఈ వీటిని స్టోర్ చేసుకోవాలి, వీటిని రిట్రీవ్ చేసుకోవాలంటే మనకు ఒక స్ట్రింగ్ ఫార్మాట్ అవసరం పడుతుంది. ఏంటిది అంటే %d. అంటే మనం ఎప్పుడైనా ఇంటీజర్ వాడినప్పుడు మనం ఏం చేయాలి, వాటికి స్ట్రింగ్ ఫార్మాట్ ఒకటి వాడుకోవాలి. సో అది వచ్చేసి ఏంటి %d. ఓకేనా, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే నేను ఇక్కడ ఏమన్నాను, ఇంటీజర్ a అని తీసుకున్నాను, a ఈక్వల్స్ టు 15,786 స్టోర్ చేయవచ్చా. సో ఇప్పుడు ఏలో 15,786 స్టోర్ అవుతుందా, ఎస్ స్టోర్ అవుతుంది. అదే ఒకవేళ ఏలో నేను 52,843 అనేది స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏలో ఇప్పుడు 52,843 స్టోర్ అవుతుందా, కాదు. ఎందుకు కాదు అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం మ్యాక్సిమం వాల్యూ ఎంత 32,767. సో ఇక్కడ మనం ఇచ్చిందంత ఏలో ఎంత స్టోర్ చేస్తున్నాము 52,843 స్టోర్ చేద్దాం అనుకున్నాను, అవుతుందా, కాదు. సో మరి ఇలా పెద్ద వాల్యూస్ని స్టోర్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఈ ఎగ్జాంపుల్లో చూస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏం చేసాము, p వాల్యూ 2000 ఇచ్చాను, 3 వాల్యూ 3 ఇచ్చాను, r కూడా 3 ఇచ్చాను. సో 2000 × 3 6,000 6,000 ×
3 18,000 బై 100 ఎంత 180 వచ్చింది. ఓకే, బాగానే ఉంది. సో సెకండ్ టైం ఇదే ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు చూడండి ఇక్కడ ఏమైంది, పీ వాల్యూ 5,000 ఇచ్చాను, టీ 3,000 ఇచ్చాను, ఆర్ వచ్చేసి 3 ఇచ్చాను. సో ఇక్కడ చూడండి 5,000 ఇంటూ 3 ఎంత 15,000, 15,000 ఇంటూ 3 ఎంత 45,000. ఎప్పుడైతే 45,000 అయిందో అప్పుడు ఇక్కడ ఈ లిమిట్ ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది. మనం ఇచ్చింది ఏంటిది, ఇంటీజర్. సో ఇంటీజర్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ లిమిట్ ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ ఏమవుతుంది అంటే ఈ వాల్యూని అది స్టోర్ చేసుకోలేకపోతుంది కాబట్టి అప్పుడు అది దాని ఇష్టం ఉన్న వాల్యూని అక్కడ ఆన్సర్గా ఇవ్వడం జరుగుతుంది. మరి నేను ఇటువంటి పెద్ద పెద్ద వాల్యూస్ని హ్యాండిల్ చేయాలి. సో పెద్ద పెద్ద వాల్యూస్ని హ్యాండిల్ చేయాలంటే మనం అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, అలాంటప్పుడు మనకి ఇంటీజర్ అనేది సరిపోదు. అప్పుడు మనం ఏం చేయాలి, సెకండ్ టైప్ ఆఫ్ డేటా టైప్ తీసుకోవాలి. సో దట్ ఈస్ లాంగ్. ఓకే, సో ఇప్పుడు మనం లాంగ్ గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒకసారి మీరు నోట్ చేసుకోండి. ఓకే, సో ఇంటీజర్లో మనం పెద్ద పెద్ద వాల్యూస్ని స్టోర్ చేయలేకపోతున్నాం. అరే అలా నాకు పెద్ద వాల్యూస్ని స్టోర్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే సెకండ్ డేటా టైప్ లాంగ్ తీసుకుంటాము. సో దీన్ని రాసేటప్పుడు లాంగ్ అని రాయాలి, చదివేటప్పుడు లాంగ్ ఇంటీజర్ అని చదవాలి. సో లాంగ్. సో దీనికి వచ్చేసి మరి సైజు ఇంతకుముందు ఇంటీజర్కి 2 bytes వచ్చింది కదా, దీనికి వచ్చేసి ఎంత వస్తుంది, 4 bytes మెమొరీ వస్తుంది. సో 4 bytes అంటే మనకి 32 bits వస్తుంది. ఇందులో 1 bit సైన్ కోసం అంటే ప్లస్ ఆర్ మైనస్ సింబల్ కోసం వెళ్తుంది, మిగిలిన 31 bits ఉంటుంది. సో ఆ 31 bitsలో మనం మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఎంతవరకు స్టోర్ చేయొచ్చు అంటే -214 crores 748 to 214 crores 7483647. సో ఇంతవరకు మనం స్టోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే 214 crores 74,83,648 మైనస్ వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంటే 31 bitsలో మనం మ్యాక్సిమం ఇంత వాల్యూ దాకా స్టోర్ చేసుకోగలుగుతాము. సో అంటే పెద్ద పెద్ద వాల్యూ స్టోర్ చేయాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇంటీజర్ ప్లేస్లో లాంగ్ను వాడాలి. మరి అలాంటప్పుడు దీనికి కూడా ఒక స్ట్రింగ్ ఫార్మాట్ ఉంటుంది కదా. సో ఇంటీజర్ అయినప్పుడు మనం %d వాడాము. సో అదేవిధంగా మరి దీనికి ఏం వాడాలి అంటే దీనికి వచ్చేసి %LD యూజ్ చేస్తాము. LD అంటే లాంగ్ ఇంటీజర్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇంతకుముందు ఎగ్జాంపుల్ లాగా చూస్తే ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మనం ఇంటీజర్ తీసుకున్నాము, ఇప్పుడు లాంగ్ తీసుకున్నాము. సో లాంగ్ A ఈజ్ ఈక్వల్స్ టు 45,000 స్టోర్ చేయొచ్చా, స్టోర్ చేసుకోవచ్చు. అదే లాంగ్ A ఈక్వల్స్ టు లాంగ్ B ఈక్వల్స్ టు 2,17,000 స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మనకి పెద్ద పెద్ద వాల్యూ స్టోర్ చేసుకోవాలన్నప్పుడు మనం ఏం చేయాలి, లాంగ్ డేటా టైప్ని యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమైంది, చిన్న వాల్యూ ఇచ్చినప్పుడు వచ్చింది, పెద్ద వాల్యూ ఇచ్చినప్పుడు మనకు ఆన్సర్ రాలేదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి ప్రోగ్రాంలో అంటే ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటీజర్ మనం ఏం చేయాలి, లాంగ్ని యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి లాంగ్ అని తీసుకున్నాను, ఇక్కడ కూడా మనం లాంగ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం %d ప్లేస్లో ఏం తీసుకోవాలి, %LD యూజ్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ కూడా %LDని యూజ్ చేయాలి. సో అప్పుడు నాకు ఆన్సర్ ఈ వాల్యూ వస్తుంది. అదేవిధంగా ఈ వాల్యూ కూడా వస్తుంది. ఎంత వస్తుంది, ఇంట్రెస్ట్ ఈజ్ 450. ఓకేనా, అంటే మనం పెద్ద పెద్ద వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆన్సర్ రావటం లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇంటీజర్ ప్లేస్లో లాంగ్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇంటీజర్ సంబంధించిన డేటా టైప్ని చెప్పుకోవచ్చు, ఇంటీజర్ అండ్ లాంగ్ ఇంటీజర్. నెక్స్ట్ మరి ఇంకొక ఎగ్జాంపుల్ చూసాము, అదేంటంటే మనకి ఏరియా ఆఫ్ సర్కిల్ ప్రోగ్రామ్ చూసాము. సో ఆ ఏరియా ఆఫ్ సర్కిల్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. ఓకే, ఏరియా ఆఫ్ సర్కిల్ అన్నప్పుడు మనకి ఇక్కడ R వాల్యూ అవసరము, అదేవిధంగా A వాల్యూ అవసరము. నెక్స్ట్ CLR, SCR, తర్వాత printf, ఎంటర్ R వాల్యూ, తర్వాత scanf, %d, అడ్రస్ ఆఫ్ R, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి A ఈక్వల్స్ టు 3.14 ఇంటూ R ఇంటూ R,
తర్వాత నెక్స్ట్ printf ఏరియా ఈజ్ %d, a. సో ఈ ప్రోగ్రామ్ మనం చేసాము. అవుట్పుట్ ఏమొస్తుంది, ఎంటర్ ఆర్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 7 అని ఇచ్చాను. సో 7 ఇచ్చినప్పుడు నాకు ఎంత రావాలి, 153.8. సారీ నిమిషం, ఎంత 7 అంటే 7 into 7 49 into 3.14. ఎంత 153.86 రావాలి. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఏరియా ఈజ్ 153నే వస్తుంది. మరి 0.86 వస్తుందా అంటే ఇక్కడ 0.86 రావటం లేదు. మరి 0.86 రావాలి అన్నప్పుడు మనం ఇక్కడ ఇంటీజర్ కానీ లాంగ్ కానీ వాడితే పాయింట్స్లో ఉన్న వాల్యూస్ మనకి ఇక్కడ డిస్ప్లే కావు. మరి పాయింట్స్తో సహా నాకు ఆన్సర్ రావాలి అన్నప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే థర్డ్ డాటా టైప్ యూజ్ చేస్తాము. అదే వచ్చేసి ఏంటి మనకి ఫ్లోట్. థర్డ్ డాటా టైప్ వచ్చేసేంటి ఫ్లోట్. సో ఫ్లోట్ అనేది స్టోర్స్ నెంబర్స్ విత్ డెసిమల్ పాయింట్స్. సో దీనికి వచ్చేసి మెమొరీ 4 bytes ఉంటుంది. మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి -3.4 e⁻38 to 3.4 e⁻38 దాకా ఉంటుంది. సో దీని స్ట్రింగ్ ఫార్మాట్ వచ్చేసి మనం %f తీసుకోవాలి. ఒక్కసారి దీని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఫ్లోట్ x is equals to 14.93 ఇలాంటి వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఇలాంటప్పుడు మనకి ఇక్కడ మనకి 153.86 రావాలి ఇన్స్టెడ్ ఆఫ్ 153. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఇంటీజర్ ప్లేస్లో ఏం తీసుకోవాలని చెప్పాను, ఫ్లోట్ తీసుకోవాలి. ఇంటీజర్ ప్లేస్లో ఫ్లోట్ తీసుకోవాలి. మరి ఫ్లోట్ తీసుకున్నాం కాబట్టి ఏం చేయాలి, స్ట్రింగ్ ఫార్మాట్ ఏం వాడాలి, %d కాదు, %d ప్లేస్లో ఏం చేయాలి, %f వాడాలి. %d ప్లేస్లో %f వాడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 153.86 వస్తుంది. సో ఈ రకంగా మనం ఫ్లోట్ డాటా టైప్ గురించి చెప్పుకోవచ్చు. ఈ ఫ్లోట్లోనే ఇంకా కొంచెం పెద్ద వాల్యూ, దట్ మీన్స్ ఇక్కడ ఫ్లోట్కి వచ్చేసి మనకి ఎన్ని బైట్స్ వస్తుంది, 4 bytes వస్తుంది కదా. ఇంకా ఎక్కువ వాల్యూ స్టోర్ చేయాలి అన్నప్పుడు మనం ఇంకొక డాటా టైప్ తీసుకుంటాము. సో అది వచ్చేసి ఏంటంటే డబుల్. సో దీనికి వచ్చేసి ఎంత అంటే మనకి 8 bytes మెమొరీ పడుతుంది. ఇది వచ్చేసి 1.7 e⁻308 -2 1.7 e⁻308 వరకు స్టోర్ చేసుకుంటుంది. సో దీని స్ట్రింగ్ ఫార్మాట్ వచ్చేసి %lf. సో ఇక్కడ అంటే పెద్ద వాల్యూస్ అంటే డెసిమల్ పాయింట్స్లో పెద్ద వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఫ్లోట్ని యూజ్ చేస్తాం, డబుల్ని యూజ్ చేస్తాము. ఓకే, సో డబుల్ అనేది పెద్ద వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి అంటే ఫ్లోట్స్లో పెద్ద వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఓకే, సో నెక్స్ట్ డేటా టైప్ మనం క్యారెక్టర్. సో క్యారెక్టర్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము.